హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గోపికశ్రీ. సో ఈరోజు వీడియో వచ్చేసరికి డీమార్ట్లో దివాళీ ఆఫర్స్ అనేవి చాలా బాగా రన్ అవుతున్నాయండి. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి. అలాగే ఉన్న ప్రైస్ మీద చాలా వరకు రేట్ అనేది తగ్గింపుగా ఉందండి. సో మీ దగ్గరలో ఉన్న డీమార్ట్ని స్టోర్ని విజిట్ చేయండి తప్పకుండా. అండ్ షాపింగ్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయండి. సో దివాళీ కలెక్షన్స్ అనేవి కూడా చాలా చాలా బాగున్నాయండి. సో నేను తీసుకున్న కొన్ని కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్లనే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టిన వెంటనే మీకు 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తే అందులో ఆల్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇలా చేస్తే మాత్రమే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. సో ఇంకేమాత్రం లేట్ అనేది చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా చూసేయండి అండి. కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి డీమార్ట్లో క్లాత్ వైజ్గా అయితే. సో నేను తీసుకున్న అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి సో ఈ విధంగా ఉంటుందండి. అంటే కోట్ టైప్లో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్స్ టైప్లో. ఇది వచ్చేసరికి ఏంటంటే గ్రే కలర్ అలాగే బ్రౌన్ కలర్ ఉంటుంది కదా. సో 2 కలర్స్ మిక్స్ అయినట్టు ఉంటుందండి చెక్స్ టైప్లో. అండ్ ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి వైట్ కలర్లో ఈ విధంగా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అండ్ లోపల వైట్ కలర్ కోట్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుందేమో. సో చూస్తున్నారు కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 2 to 3 years అని చెప్పుంది. బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా సరిపోయింది 1 to 2 years బేబీ వాళ్ళకి. సో కింద వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా ఇచ్చారండి. సో అంబ్రెల్లా టైప్లో ఇచ్చారనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే 149 రూపీస్ అండి. అంటే 1 రూపీ తక్కువ 150 రూపీస్. సో పర్వాలా, నాకు బాగుంది, నచ్చింది. సో బెస్ట్ అనే అనిపించింది, ఇంక దానికోసం తీసుకున్నాను. సో ఈ విధంగా కోట్ టైప్లో వస్తుంది అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ముందు నేను ఏదైనా సరే పాపకి బట్టలు అనేది తీసుకుంటున్నప్పుడు సో నేనైతే డిజైన్ వీటికన్నా ముందు క్లాత్ అనేది కంఫర్ట్గా ఉందా లేదా అని చెప్పి చూస్తానండి. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో వాళ్ళు ఏంటంటే వేసుకుంటున్నప్పుడు సో కంఫర్ట్గా ఫీల్ అయితే ఏంటంటే సో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. సో తక్కువ ఏజ్ వాళ్ళు కదా, సో కొంచెం చిరాకు ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది బ్యూటిఫుల్ గౌన్ టైప్లో అనమాట ఇది. సో కింద వచ్చేసరికి ఏంటంటే లెగ్స్కి ఈ విధంగా అండి ఫుల్ ఇంకా మామూలుగా వేసేయడమే. ఇది ఒక గౌన్ టైప్లో వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎలాస్టిక్ టైప్లో మనం మన సైజుని బట్టి స్ట్రెచ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఒక బటన్ ఇచ్చి ఇలా ఓపెన్ కట్ టైప్లో ఇచ్చారనమాట. సో ఈ విధంగా కటింగ్ లాగా వచ్చింది, బటన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం చిన్నగా రెడ్ కలర్లో ఈ విధంగా ఇచ్చారండి ఫ్లవర్ టైప్లో. అండ్ కొంచెం డిజైన్ ఇచ్చారు ఇక్కడ. సో నాకైతే మట్టి చాలా బాగా నచ్చింది. ఈ క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేను తీసుకున్న క్లాత్స్ అన్నీ కూడా స్మూత్గా ఉండేలాగా తీసుకుంటానండి. బట్ వాళ్ళు వేసుకునేటప్పుడు ఏంటంటే కంఫర్ట్గా ఫీల్ అయితే సో మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే యూజ్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసరికి కూడా 149 రూపీస్ అండి. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి డీమార్ట్లో. బట్ ఏంటంటే మనం వెతుక్కుంటూ ఉండాలి. సో నాకు కనిపించినవి నేను నచ్చినవి నేను తీసుకున్నాను. సో ఇదనమాట, మీకు క్లియర్గా కనిపించిందా. సో ఈ విధంగా వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సో నేనేంటంటే నాకు మా హస్బెండ్కి అసలు క్లాతింగ్ అనేది తీసుకోలేదండి ఈసారి వచ్చేసరికి. సో ఏంటంటే ఈ మంత్ లాస్ట్కి కొంచెం షాపింగ్ అనేది ఎక్కువ చేయాలి. సో అందుకని చెప్పి నేను డీమార్ట్లో అయితే ఏం తీసుకోలేదు. డైలీ వేర్కి ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇలా కటింగ్ టైప్లో వచ్చి ఇలా పైన కోట్ టైప్లో వస్తుంది. అండ్ లోపల వచ్చేసరికి ఇలా టెడ్డీ బేర్ టైప్లో వస్తుంది అనమాట. రెడ్ వైట్ ఈ విధంగా. సో మీలో చాలామందికి తెలిసిందే నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇది మేబీ చిన్నది అయిపోయింది. చిన్నది అవ్వడం అంటే సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. వేసి చూశాను. దీని ప్రైస్ వచ్చేసరికి 129 రూపీస్ అండి. దీంట్లో కొంచెం పెద్ద సైజ్ చూశాను కానీ బట్ నాకైతే కనిపించలేదు, చాలాసేపు చూశాను. బట్ ఇది వచ్చేసరికి నాకు చాలా చాలా బాగా నచ్చింది డిజైన్ అంతా కూడా. సో ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయి కానీ సేమ్ ఇదే సైజులో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే మీడియం 3 to 6 months అని ఇచ్చారు. బట్ దీనికైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతే. సో దాని తర్వాత ఇంకా సరిపోదు అనమాట, చిన్నది. బట్ నాకేంటంటే టెడ్డీ బేర్ ఉండేటప్పటికల్లా భలే నచ్చేసింది. సో అందుకని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదా 129 రూపీస్ అండి. అని అంతేనండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డైలీ వేర్ యూస్కి ఇట్లాంటి కింద వేయడానికి ఇంక తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా
అండ్ కలర్స్ అనేవి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి 29 రూపీస్ అండి. సో మీకు చూపిస్తున్నాను 29 రూపీస్. ఇలా డైలీ వేర్ యూస్కి ఏంటంటే బాగుంటుంది. సో అంతేకాకుండా ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా 29 రూపీసే. సో అంతేనండి, కొంచెం తక్కువలోనే కొన్నే తీసుకున్నాను నేను డైలీ వేర్ యూస్కి ఏంటంటే. డీమార్ట్లో చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎలాస్టిక్ టైప్లో ఉంటుంది అండ్ కింద కూడా. సో మనం కొంచెం సాగినట్టున్నా సరే ఏముండదు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, లింగారి టైప్లో అనమాట. సో ఇది అని 4 తీసుకున్నానండి. అంతే, డైలీ వేర్ యూస్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈచ్ వన్ వచ్చేసరికి 29 రూపీస్. అండ్ అలాగే ఫ్రిడ్జ్ కవర్ అనేది తీసుకున్నానండి. సో ఈ విధంగా వస్తుంది, బ్లాక్ చెక్స్ టైప్లో, బ్లాక్ అండ్ వైట్. అలాగే ఇలాగా ఒక ఎల్లోయిష్గా బోర్డర్ అనేది వస్తుందండి, ఐస్ క్రీమ్ కలర్ టైప్లో. అండ్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఎంత పడిందంటే, ఒక్క నిమిషం చూపిస్తున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి 125 రూపీస్ అయితే, బట్ డీమార్ట్ స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి 99 రూపీస్ అండి. సో ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. సో డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి దివాళీకి చాలా బాగున్నాయండి. 99 రూపీస్కి వచ్చింది. సో చాలా బాగుంది, గట్టిగా ఉందండి, అసలు మామూలుగా బాగుందన్నమాట. సో లోపల వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఈ విధంగా పాకెట్స్ టైప్లో అనమాట. సో నేను ఫ్రిడ్జ్ షీట్స్ అనేవి కూడా చూశాను కానీ, బట్ ఏంటంటే స్టాక్ అవుట్ అండి, అవి ఇప్పుడు రావడం లేదంట. అలాగే వాషింగ్ మిషన్ కవర్స్ ఇవి కూడా ఒకేసారి తీసుకుందాం అనుకున్నాను కానీ అవి ఏమి లేవు. సో ఇంకా బయట ట్రై చేయాలన్నమాట, దాన్ని సపరేట్ షాపింగ్ అనేది చేయాలి. అండ్ అలాగే నేను ఏం తీసుకున్నానంటే మ్యాట్, డోర్ మ్యాట్ అనేది ఒకటి తీసుకున్నానండి. సో ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఇదేంటంటే కొంచెం ఇంకా లోపల వేయొచ్చులే, క్లాత్ అనేది చాలా బాగుంది. సో లోపల బెడ్రూమ్ టైప్లో ఈ విధంగా వేయొచ్చులే స్టార్టింగ్ దేవుడి దగ్గర అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే 49 రూపీస్ అండి. ఎంఆర్పి వచ్చేసరికి 55 రూపీస్, బట్ డీమార్ట్ స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి 49 రూపీస్. సో చాలా బాగున్నాయండి, అసలు చాలా చాలా బాగున్నాయి మ్యాట్స్ అనేవి కూడా. సో ఆల్రెడీ ఉన్నాయని చెప్పి నేను ఒకటే తీసుకున్నాను. అండ్ అలాగే ఒక టవల్ తీసుకున్నాను అనమాట. సో బాత్ టవల్స్ అనేవి ఉన్నాయి కానీ, సో టవల్స్ అనేవి ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయకూడదు చెప్పాలంటే. సో పిల్లల విషయంలో ఎస్పెషల్లీ, సో మనం మామూలుగా చేంజ్ చేస్తాం కానీ, బట్ పిల్లలకి విషయంలో అయితే వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి వాడుతున్నవి డైలీ అంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు అనమాట. సో అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలండి. టవల్స్ అనేవి నేను మ్యాక్సిమం అవే యూజ్ చేస్తున్నాను. సో అందుకని దానికోసం అని చెప్పి తీసుకున్నాను, గోపిక కోసం అని చెప్పి. సో టవల్ వచ్చేసరికి పెద్దదే తీసుకున్నానండి. సో చిన్నవి ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో కొంచెం పెద్దదైతే బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను టవల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే, దీని ప్రైస్ వచ్చేసరికి 99 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా 99 రూపీస్, 109 రూపీస్కి 99 రూపీస్ పడింది. సో ఇదొకటి క్లాతింగ్లో ఇవే తీసుకున్నానండి. ఇంకా మా క్లాతింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను దివాళీ కోసం అని అసలు షాపింగ్కి వెళ్ళిందే దివాళీ ఐటమ్స్ గురించి కదా. సో ఇది లైట్స్ అనేవి, టీ లైట్ క్యాండిల్స్ అనేవి తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి సెట్ ఆఫ్ 30 పీసెస్ అనేవి ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసరికి 79 రూపీస్ అండి. సో ఇటు సైడ్న 15 ఉంటాయి అండ్ ఇటు సైడ్న 15 ఉంటాయి. టోటల్గా 30 పీసెస్ అనేవి ఇచ్చారండి. సో 79 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసరికి 88 అంటే ఎంఆర్పి, బట్ ఇటు వచ్చేసరికి 79 అండి, ఆఫర్లో ఉంది. సో ఇదేంటంటే బర్నింగ్ టైం వచ్చేసరికి 3.5 అవర్స్ వరకు ఉందండి. సో ఇది ఒక్కటి మాత్రమే మనం వెలిగించి కనుక అలా వదిలేస్తే 3.5 గంటల వరకు వస్తుందంట ఈచ్ వన్ వచ్చేసరికి, ఇది ఒక్కటే వచ్చేసరికి. సో చూడాలి, దివాళీకి పెడతాం కదా, సో చూడాలి. అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ అలాగే 2 టీ లైట్ గ్లాస్ క్యాండిల్స్ అనేవి 2 తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను చూపించాను కదా, సో అదొకటి లైట్ ఇందులో వేసి పెట్టవచ్చు. సో డెకరేషన్ టైంలో బాగుంటుంది అనమాట దివాళీ టైంలో. సో ఈ విధంగా 2 గ్లాస్ టైప్లో అండి. సో ఈ విధంగా రెడ్ కలర్ టైప్లో తీసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చేసరికి 27 రూపీస్ అండి ఈచ్ వన్. నేనైతే 2 తీసుకున్నాను. లాంతర్స్ ఈ టైప్లో ఉన్నాయి కానీ నేనైతే అవేం తీసుకోలేదండి. ఇంకా ప్రమిదలు ఈ టైప్లో కూడా ఇంట్లో ఉన్నాయి. సో నేను అందుకని చెప్పి నేను అసలు ఏం తీసుకోలేదు. సో అవైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే కిచెన్ టూల్ అనమాట, సిలికాన్ కిచెన్ టూల్స్ ఇది. సో ఇదేంటంటే ఆయిల్ అనేది అప్లై ఏదైనా దేని మీదైనా చపాతీ వీటి మీద గ్రీస్ చేసుకోవడానికి బాగుంటుందండి. సో ఇవి నాకు యూజ్ అవుతాయి ఎక్కువ. సో నేను రెసిపీస్ అవన్నీ చేస్తాను కదా, సో వాటి కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 69 రూపీస్ పడిందండి నాకు.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది మెజరింగ్ కప్స్ అనమాట. సో రెసిపీస్ అవన్నీ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చెప్పాలి. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నానండి. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో మీకు కనిపిస్తుందా 1 కప్ అండ్ 1.5 కప్ 1/3 ఈ విధంగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి 69 రూపీస్ అండి. సో ఎన్ని వచ్చాయంటే 6 వచ్చాయి మనకి. సో ఈ విధంగా కలర్స్గా 6 వచ్చాయి. సో మీకు ఇలా 1 కప్ 1/3 కప్ 1/4 కప్ 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవడమే. అండ్ మెజరింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. రెసిపీస్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చెప్పాలి కదా. ఎంఆర్పి వచ్చేసరికి 80 రూపీస్ అండి. బట్ ఇది వచ్చేసరికి ఆఫర్లో 69 రూపీస్కి వచ్చింది. అండ్ అలాగే గ్యాస్ లైట్ ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఆఫర్లో ఉంది. సో 12 months వారంటీ అనేది ఉందండి. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎంఆర్పి వచ్చేసరికి 99 రూపీస్ ఉంది. బట్ డీమార్ట్ స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి 59 రూపీస్కి వచ్చిందండి. సో పీలర్ వచ్చింది, చాక్ వచ్చింది, అలాగే లైటర్ వచ్చింది. సో 12 months వరకు వారంటీ ఉందండి, 1 year వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ఒక కంటైనర్ సెట్ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఏంటంటే 5 కంటైనర్స్ ఉంటాయి. సో ఇది పెద్ద బాక్స్ అయితే దాని లోపల చిన్న బాక్స్ ఇలా తగ్గించుకుంటూ వెళ్తుంది. ఇది వచ్చేసరికి 5 box సెట్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి 99 రూపీస్. ఇది ఎందుకు తీసుకున్నానంటే కనుక ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, స్టోరేజ్కి చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉంటుందండి. ఇట్లాంటి కనుక ఉంటే సేమ్ ఇదే దాంట్లోనే నేను రౌండ్ తీసుకున్నాను ఆల్రెడీ. సో అది ఉంది. బట్ ఇదేంటంటే స్పేస్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటుంది, స్టోరేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లాంటి కంటైనర్స్ అనేవి. తొందరలోనే ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో అనేది కూడా తప్పకుండా చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇది వచ్చేసరికి 99 రూపీస్ స్పెషల్ ప్రైస్ అండి. 5 కంటైనర్స్ వచ్చేసరికి. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఈ గ్లాస్ జార్స్ అండి. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో విధంగా లిడ్ అనేది ఉంటుంది, చాలా టైట్గా ఉంది. సో ఏదైనా సరే గాలి వెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటే సో చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు ఈచ్ వన్ వచ్చేసరికి 27 రూపీస్ పడిందండి. ఇది గ్లాస్ది. సో గ్లాస్ది అనమాట. సో ఇందులో ఏదైనా సరే మనం టైట్గా ఏవైనా సరే ఎయిర్ వెళ్ళకుండా స్టోర్ చేసుకోవాలంటే కనుక బాగుంటుంది. ఇట్లాంటి గ్లాస్ బాటిల్స్ అనేవి నేను 2 తీసుకున్నానండి. సో ఈ విధంగా. సో ఎంఆర్పి వచ్చేసరికి 33 ఉంది. బట్ ఆఫర్లో వచ్చింది 27 రూపీస్కి. సో చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసరికి నేను 2 తీసుకున్నానండి. సో ఏదైనా సరే ఫ్రిడ్జ్ కంటైనర్స్లో అయినా సరే స్టోరేజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా సరే. సరికి నేను ఇది ఒకటి తీసుకున్నానండి. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఎంత పడిందంటే 79 రూపీస్ పడింది ఇది. సో ఈ విధంగా వుడెన్ టైప్లో వస్తుంది, హూక్ టైప్లో ఈ విధంగా. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనం పుల్కా కానీ లేదంటే రోటీ ఇట్లాంటివన్నీ స్టవ్ మీద ఇది పెట్టి ఇంకా గ్రిల్ అయినా సరే చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో రెసిపీస్ అనేవి నేను చూపిస్తాను కాబట్టి కిచెన్లో ప్రతి ఒక్కటి ఉండాలి కదా. సో ఇది ఒకటి తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 79 రూపీస్ పడింది. సో పుల్కా, రోటీ అట్లాంటివన్నీ మనం ఇది స్టవ్ మీద పెట్టేసి దాని మీద చపాతీ లాంటివి పెడతా ఉంటే సో ఆయిల్ అనేది లేకుండా మనం కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఉంటే డైరెక్ట్ గ్యాస్ స్టవ్ మీద పెట్టే కంటే దీని మీద పెడితే బాగుంటుంది. అలాగే గ్రిల్ చేసుకోవడానికి చికెన్ ఈ టైప్లో కూడా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నానండి. బ్రష్ అనేది ఒకటి తీసుకున్నానండి. సో బట్టల బ్రష్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 60 రూపీస్ అండి. బట్ ఆఫర్లో 35కి వచ్చింది. చాక్ తీసుకున్నానండి, 69 రూపీస్ పడింది. సో దీని గురించి మనకి ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. సో బాగుంది చాక్ అయితే మట్టికి. సో 69 రూపీస్ పడిందండి ఇది వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏం తీసుకున్నానంటే ఇది వచ్చేసరికి స్టిక్కర్స్ అండి. సో మనం ఇంట్లో అయినా సరే వాల్ మీద అయినా లేదంటే ఫ్రిడ్జ్ డోర్ పైన లేదంటే బుక్స్ పైన కానీ లేదంటే పెన్సిల్ బాక్స్ ఈ టైప్లో ఎక్కడైనా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 19 రూపీస్ పడిందండి. 19 రూపీస్. బెలూన్స్ అవి అండి. సో కలర్ఫుల్ బెలూన్స్ అనమాట. సో అన్ని కలర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్యాకెట్ వచ్చేసరికి నాకు ఎంఆర్పి వచ్చేసరికి 35 రూపీస్ అండి. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 29 రూపీస్ పడింది. సో ఇవి సో 2 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నానండి. సో తొందరలోనే గొప్ప బర్త్డే రాబోతుంది, మ్యారేజ్ యానివర్సరీ కూడా రాబోతుంది. సో చూడాలి నేను దేనికి యూజ్ చేస్తాను ఏంటన్నది.
సో మాస్క్ అనేది తీసుకున్నానండి. సో రెండు తీసుకున్నాను. సో ఈచ్ వన్ వచ్చేసరికి ఒకటి వచ్చేసి నాకు 75 రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసరికి 74 రూపీస్ పడిందండి గార్నియర్ వాళ్ళది. సో రెండు వచ్చేసరికి కూడా గార్నియర్. ఒకటి వచ్చేసరికి ఏంటంటే చార్కోల్ది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఏంటంటే సూపర్ హైడ్రేటింగ్ సిరమ్ మాస్క్ సకూరా వైట్ అనేది ఒకటి తీసుకున్నానండి. అయితే ట్రై చేయలేదు, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదేంటంటే ఫేస్ మాస్క్ అనేది వేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఉంచేసి ఆ సిరమ్ అనేది మనం మసాజ్ చేసి నైట్ అంతా కనుక వదిలేసి మార్నింగ్ కనుక అలా ఉంటే కనుక ఫేస్ అనేది చాలా హైడ్రేటింగ్గా అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది అండి. సో ఎక్కడికైనా సరే ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ముందు రోజు కనుక మన స్కిన్ని కొంచెం హైడ్రేట్ చేస్తే చూడడానికి కొంచెం గ్లోగా కనిపిస్తుంది అండ్ ఫేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైల్ న్యాచురల్ షాంపూ అనేది తీసుకున్నానండి. సో ఎప్పుడు ఏంటంటే డిఫరెంట్ అనేది షాంపూస్ అనేవి ట్రై చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో ఒక్కటే అయితే కనుక ఎక్కువ చిక్ అనేది యూజ్ చేసేదాన్ని స్టార్టింగ్లో. బట్ ఏంటంటే కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నానండి. మన హెయిర్ అనేది కూడా ఎప్పుడు ఒకదాని మీదే షాంపూ అనేది డిపెండ్ అయిపోకూడదు. సో వేరియస్ అనేవి ట్రై చేస్తూ ఉంటే సో అన్నీ పడుతూ ఉంటాయండి. సో ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా ఇది వచ్చేసరికి ఏంటంటే అలోవెరా ఆమ్లా తులసి అని గ్రీన్ టీ ఉంది. ఇదేంటంటే ఫైట్స్ డ్రైనెస్ అండ్ స్మూత్నెస్ అండ్ స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ ఉంటుందండి. సో చాలా నా జుట్టు వచ్చేసరికి ఈ మధ్యన ఏంటంటే కొంచెం డ్రైగా అయిపోతుంది, అలా కాకుండా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుందంట. అలోవెరా ఆమ్లా తులసి అలాగే గ్రీన్ టీ ఇవన్నీ కూడా యాడ్ చేసినవన్నీ కూడా మంచివండి. సో హెయిర్ గ్రోత్కి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మనం యూజ్ చేసే హోమ్ రెమెడీస్ అనే కాదు, మనం యూజ్ చేసే షాంపూ లేదంటే కండిషనర్ మూలాన కూడా మన హెయిర్ గ్రోత్ డెవలప్మెంట్కి ఉంటుంది అనమాట. తీసుకున్నాను. సో స్మెల్ అనేది కూడా యాస్టీజ్ అలాగే ఎలా ఉందంటే ఆమ్లా అలాగే అలోవెరా టైప్లో వస్తుంది అనమాట. స్మెల్ అనేది కూడా చాలా బాగుంది. సో చూద్దాం యూజ్ చేశాక మీతో వేరొక వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తానండి దీని రివ్యూ ఎలా ఉంది ఏంటని చెప్పి. ఇది ఒకటి తీసుకున్నాను. నేను పాపకి తీసుకున్నాను జాన్సన్స్ బేబీ వాళ్ళది షాంపూ తీసుకున్నానండి. సో స్టార్టింగ్లో పుట్టిన వెంటనే ఇంకా ఇంటికి డిశ్చార్జ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను సో ఒక కిట్ తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి హిమాలయ యూజ్ చేశాను, అస్సలు పర్లేదు. సో దాని తర్వాత జాన్సన్స్ది కిట్ అనేది తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. సో అదేమైందంటే కనుక జాన్సన్స్ షాంపూ ఒక్కటే పడింది. బేబీ మసాజ్ కానీ బేబీ ఆయిల్ కానీ ఇట్లాంటి సోప్స్ కానీ అవన్నీ ఏమీ పడలేదు. ఎర్రగా బబుల్స్ టైప్లో వచ్చేసాయండి స్కిన్ అంతా. సో అలా కాకుండా షాంపూ అనేది పడింది ఒక్కటే. సో ఇంకా షాంపూ అనేది పడింది కదా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. సో ఆయిల్స్ కానీ సోప్స్ కానీ ఇంకా అలాగే ఉండిపోయినాయి. సో షాంపూ వచ్చేసరికి దీని ప్రైస్ 160 రూపీస్ అండి. బట్ ఇది ఏంటంటే ఆఫర్లో 140కి వచ్చింది. మ్యాక్సిమం 20 రూపీస్ 25 రూపీస్ అనేది అన్నిటి మీద తగ్గింపు ఉందండి. దివాళీ స్పెషల్ ఆఫర్స్ కదా. సో ఇది వచ్చేసరికి 160. ఇది వచ్చేసరికి మైల్డ్ షాంపూ అండి. సో న్యూ బార్న్ బేబీస్కి ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తే బేబీ ప్రోడక్ట్స్ అనేవి సో కెమికల్స్ అవి ఏమీ కలపరు. సరికి పాపకి హగ్గీస్ తీసుకున్నానండి ప్యాంపర్స్ వాళ్ళది. ప్రైస్ వచ్చేసరికి 190 రూపీస్. 13 ప్యాంట్స్ అనేవి ఉంటాయి, మీడియం సైజ్ ఇవ్వండి. సో ఎస్ అంటే స్మాల్ సైజ్ ఉంటుంది కానీ సో ఇప్పుడైతే మట్టి పర్ఫెక్ట్గా మీడియం సైజ్ అనేది సరిపోతుంది. అండ్ ఇందులో 13 ప్యాంట్స్ అనేవి ఉంటాయండి. హగ్గీస్ అనేవి నేను ఎక్కువ యూజ్ చేయను. సో ఎక్కడికైనా సరే డాక్టర్ దగ్గరికి లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్తున్నాం అన్నప్పుడే యూజ్ చేస్తాను తప్పితే ఇంట్లో మట్టికి అసలు యూజ్ చేయనండి. సో ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు పిల్లలకి హగ్గీస్ అనేవి కూడా. సో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేస్తాను. ప్రైస్ వచ్చేసరికి 199 రూపీస్ పడింది. అండ్ 13 ప్యాంట్స్ అనేవి ఉంటాయండి. ఇది వచ్చేసరికి పూజా ఐటెంలో అంబికా స్టిక్స్ అనేది తీసుకున్నానండి. సో ప్రైస్ వచ్చేసరికి 18 రూపీస్ పడింది ఇది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక హింగ్ తీసుకున్నాను. సో ఏంటంటే బేబీకి స్టమక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు లేదనే సరే ఇంకా రెసిపీస్ వాటిల్లో తక్కువ యూజ్ చేస్తాను కానీ దానికోసం అని చెప్పి ఎప్పుడు ఒక బాటిల్ అనేది ఉంచుతాను. సో శాంపుల్ పీస్ అనేది తీసుకున్నాను స్టార్టింగ్లో. సో స్టమక్ పెయిన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు బేబీకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుందండి. సో నేను ఆల్రెడీ హోమ్ రెమెడీస్ అనేది షేర్ చేశాను కదా, అప్పుడు చూపించాను. హింగ్ అనేది చాలా మంచిదండి, వితిన్ మినిట్లోనే వాళ్ళకి రిలీఫ్ అనేది ఇస్తుంది. అండ్ రెసిపీస్ వాటిలో మేము తక్కువ యూజ్ చేస్తాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 75 రూపీస్ పడింది నాకు హింగ్. అండ్ అలాగే వెనిలా ఎసెన్స్ అనేది ఒకటి తీసుకున్నానండి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి, రోజ్ అని లేదంటే ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి కానీ ఫ్లేవర్స్ అనేవి. బట్ నేను ఇది వచ్చేసరికి ఏంటంటే వెనిలా ఎసెన్స్ అనేది తీసుకున్నానండి వైట్. ఇది వచ్చేసరికి అండ్ దీని ఎంఆర్పి వచ్చేసరికి 42 రూపీస్ ఉంది. ఇది 30కి వచ్చిందండి. సో నాకు నేను టొమాటో కెచప్ అనేది తీసుకున్నానండి కిసాన్ వాళ్ళది. సో ఏదైనా సరే కట్లెట్ అండ్ లేదంటే కనుక డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఈవినింగ్ టైంలో చేసుకుంటూ ఉంటాం కదా. సో దాని సైడ్ డిష్కి ఏంటంటే టొమాటో కెచప్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పి సో పద్దాక ఎందుకు తెచ్చుకోవడం అని ఈసారి పెద్ద ప్యాక్ అనేది తెచ్చానండి. దీని ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్ అండి. సో బట్ ఇది వచ్చేసరికి ఆఫర్లో 90 రూపీస్కి వచ్చింది.
సో 1 kg ఇది వచ్చేసరికి బకెట్ టైప్లో అనమాట. సో ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంకా మూత అనేది క్లోజ్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే. సో టమాటా కెచప్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాను, అందుకని చెప్పి ఈసారి పెద్ద ప్యాక్ తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసరికి 90 రూపీస్ పడిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోయా సాస్ అనేది ఒకటి తీసుకున్నాను. సో ఇదేంటంటే కొంచెం తక్కువ యూజ్ చేస్తాము, సో అందుకని చెప్పి చిన్న ప్యాక్ అనేది తీసుకున్నానండి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్, బట్ ఆఫర్లో 17 రూపీస్కి వచ్చింది. సో డార్క్ సోయా సాస్ అనమాట. సో ఆల్రెడీ వెనిగర్, చిల్లీ సాస్ ఈ టైపు ఇంకా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ రెండే తీసుకున్నాను. రాజ్మా తీసుకున్నానండి 500 గ్రామ్స్. ఇది దీని ప్రైస్ వచ్చేసరికి 72 ఉంది, బట్ ఆఫర్లో 65కి వచ్చిందండి. రాజ్మా కర్రీ అనేది సో వండే విధానంలో ఉంటుంది చెప్పాలంటే, చాలా హెల్దీ అండి చెప్పాలంటే. ఇది వచ్చేసరికి ఏంటంటే రాజ్మా అంటే తెలియకపోవచ్చు, రెడ్ కిడ్నీ బీన్స్ అంటారండి. సో మార్కెట్లో ఇప్పుడైతే అవైలబుల్గా లేదు ఈ కరోనా టైంలో, బట్ ఇదేంటంటే లక్కీగా డీమార్ట్లో అనేది అవైలబుల్గా ఉంది. సో నేను తీసుకున్నాను 500 గ్రామ్స్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కసూరి మేతి అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఏంటంటే 100 గ్రామ్స్ 36 రూపీస్కి ఉంది, బట్ ఆఫర్లో ఏంటంటే 27కే వస్తుందండి. సో ఇది కర్రీస్లో యాడ్ చేయడం వలన ఒక కలర్ అనేది వస్తుంది, అంతేకాకుండా టేస్ట్ అనేది కూడా ఉంటుంది. కసూరి మేతి అనేది చాలా కర్రీస్లో యూజ్ చేస్తారు. సో పన్నీర్ ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్తో యాడ్ చేస్తారండి. సో ఇది ఒకటి 100 గ్రామ్స్ అనేది తీసుకున్నాను. వచ్చేసరికి బ్లాక్ కలోంజీ అండి. ఇది ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను హెయిర్ కేర్ సిరీస్లో మీతో షేర్ చేస్తాను ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది. దీని ప్రైస్ వచ్చేసరికి 100 గ్రామ్స్ అండి, వెయిట్ వచ్చేసరికి. అండ్ ప్రైస్ వచ్చేసరికి 55 రూపీస్ది, నాకు 40 రూపీస్కి వచ్చింది. సో బ్లాక్ కలోంజీ అనేది ఒకటి తీసుకున్నాను. అంతసరికి బూస్ట్ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకున్నానండి. సో ఆల్మోస్ట్ ఎక్కువ హార్లిక్స్ ఈ టైప్లో ఉంటుంది మా ఇంట్లో, బట్ ఈసారి ఏంటంటే బూస్ట్ అనేది తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి సో ఒక్క నిమిషం, దీని ప్రైస్ వచ్చేసరికి 234 ఉంది, బట్ ఇదేంటంటే 211కి వచ్చిందండి ఆఫర్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజ్ బాటిల్స్ అనేవి 3 తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చేసరికి 10 రూపీస్, బట్ ఇది డీమార్ట్లో 9 రూపీస్కి పడుతుంది. సో ఇవి వచ్చేసరికి 3 తీసుకున్నాను. సో 3 ఫిజ్ తీసుకున్నానండి. హ్యాపీ ఫిజ్ వచ్చేసరికి పెద్ద బాటిల్ తీసుకున్నాను. దీని ఎంఆర్పి ఏంటంటే 85 ఉంది, బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే 55కి వచ్చిందండి. ఆఫర్లో ఉన్నదన్నమాట ఈ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ. సో ఇదైనా సరే యాపిల్ ఎక్కువ యూజ్ ఉంటుంది కాబట్టి సో యాపిల్ ఉందని మాత్రమే తీసుకున్నాను, కానీ ఎక్కువ థమ్సప్, స్ప్రైట్ ఇట్లాంటివన్నీ అసలు స్టాప్ చేసేసాము, అసలు తాగడం లేదు. సో ఇంతవరకు తాగేవాళ్ళం కానీ ఇప్పుడైతే మానేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మజా తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మ్యాంగో మెర్రీ. సో ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా ఎంఆర్పి వచ్చేసరికి 85 ఉంది, బట్ ఇది కూడా 55 రూపీస్కి వచ్చిందండి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 55 రూపీస్ ఉంది ఆఫర్లో. సో ఇది ఒకటి తీసుకున్నాము, 2 లీటర్స్ బాటిల్ అనమాట ఇది మ్యాంగో మెర్రీ. అలాగే బిస్కెట్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను 50 అనేది. సో దీని ఎంఆర్పి 30 రూపీస్ ఉంది, బట్ 27 రూపీస్కి వచ్చిందండి. 50 అనేది తీసుకున్నాను. అండ్ అలాగే మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్ అనేది తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి 105 ఉంది, బట్ ఏంటంటే ఆఫర్లో 90 రూపీస్కి వచ్చింది. అండ్ అలాగే ఏం తీసుకున్నానంటే చాకోలష్ అనేది తీసుకున్నానండి. బ్రిటానియా వాళ్ళే ప్యూర్ మ్యాజిక్ చాకోలష్. ఇది 120 రూపీస్ అయితే ఎంఆర్పి, బట్ ఆఫర్లో 75 రూపీస్కి వస్తుంది. సో ఇదొకటి తీసుకున్నాను. సో దివాళీ అంటేనే లాట్ ఆఫ్ స్వీట్స్ అలాగే లాట్ ఆఫ్ లైట్స్ కదా. సో స్వీట్ టైప్లో ఈ విధంగా తీసుకున్నానండి ఈ ప్యాక్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి ఏంటంటే బాస్మతి రైస్ అనేది 5 kg తీసుకున్నానండి. అబ్బో చాలా బరువు ఉంది. కోహినూర్ వాళ్ళది చార్మినార్ సెలెక్ట్ బాస్మతి రైస్ అనమాట. ఇది వచ్చేసరికి 5 kgది. ఇంతకుముందు నేను డిమార్ట్ కలెక్షన్స్ అంటే డిమార్ట్ దివాళీ ఆఫర్స్ అనేవి ఒక వీడియో పోస్ట్ చేశాను, అది చూడండి. సో అందులో ఏంటంటే ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయి, ప్రతిదీ మీకు క్లియర్గా చూపించాను. సో బై 1 get 1 ఫ్రీ అండి. సో ఒకటి కొంటే ఒకటి ఉచితం అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఆఫర్లో ఉంది. ప్రైస్ వచ్చేసరికి 499 రూపీస్ అండి, బట్ ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం, అంటే మనం ఒకటి తీసుకుంటే అందులో హాఫ్ పడుతుంది. 246 అట్లా పడింది అనమాట ఈచ్ వన్ వచ్చేసరికి. పర్వాలేదు, నేను ఎప్పుడు మట్టికి యూజ్ చేసేది బాస్మతి రైస్ అనేది. ఇది కింద పెట్టి మాట్లాడతాను మీతో. ఎప్పుడు కూడా మామూలుగా బాస్మతి రైస్ అనేది యూజ్ చేసేది నేను దావత్ అనేది యూజ్ చేస్తాను. ఇంతకుముందు నేను బిర్యానీ వీడియోలో మీతో షేర్ చేశాను. కొంచెం చాలామందికి డౌట్ రావచ్చు, కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేశాను. యాడ్ చేయాల్సిన దానికంటే ఒక అర గ్లాస్ ఏమో వాటర్ అనేది యాడ్ చేశాను, అయినా సరే చాలా పొడి పొడిగా వచ్చింది. దావత్ అనేది అదేనండి స్పెషాలిటీ అనేది. ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ అవ్వచ్చు కానీ, బట్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా వాటర్ అనేది అయినా సరే మరీ బాగా కుక్ అవ్వదు. సో చూడడానికి ఏంటంటే
పొడి పొడిగా ఉంటుంది అనమాట రైస్ అనేది, చాలా బాగుంటుంది. సో నేను ఎందుకనే ఎక్కువ ఏంటంటే దావత్ అనేది యూజ్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ట్రై చేద్దాం అన్నట్టుగా 5 kg ప్యాకెట్ అనేది తీసుకున్నానండి. సో నేను తీసుకున్న కొన్ని మెయిన్వే మీకు చూపించానండి. సో చూపించలేనివి కూడా ఉన్నాయి, అవి ఏంటంటే డైలీ యూజ్ కదా అని చెప్పి చూపించట్లేదు. సో ఏంటంటే కనుక మీరు షాపింగ్కి వెళ్ళాలంటే ఈ కలెక్షన్ అనేది చూసుకొని ఇంకా వెళ్ళడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి హౌల్ అనేది చేయాలనుకుంటున్నాను. సో డిమార్ట్లో దివాళీ ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయండి, ఒకసారి వెళ్ళండి, విజిట్ చేయండి మీ దగ్గరలో ఉన్న స్టోర్కి. సో ఏంటంటే నేను లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి మేము వెళ్ళేపాటికి. సో వెళ్ళని వాళ్ళు తొందరగా వెళ్ళండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని